వ్యవస్థాపకుడు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కూతురు ఆమె. కాబట్టి ఖచ్చితంగా అది బీఆర్ఎస్ పార్టీ మొత్తంపై ప్రభావం ఉంటుంది. ఎన్నికల్లో ప్రజల్లో వచ్చే ఇంపాక్ట్ పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీ పరంగా కూడా కొంత డిఫెన్స్లో పడిపోతుంది. బీఆర్ఎస్ నేతల్లో కూడా కొంత ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇప్పటికే రాష్ట్రంలో కూడా మల్లారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంటిపై దాడులు జరుగుతున్నాయి. మనతో జేడీ రిటైర్డ్ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు, ఫోన్ లైన్లో. జేడీ గారితో ఒకసారి మాట్లాడదాం. జేడీ గారు, గుడ్ ఈవినింగ్. జై భారత్. జేడీ గారు, మనం ఇంతకుముందు చాలా సందర్భాల్లో కవిత లిక్కర్ స్కామ్, అరెస్టు, ఇలాంటి చాలా అంశాలు మాట్లాడుకున్నాం. ఈరోజు ఈడీ విచారణకు వచ్చింది. కవితను అరెస్టు చేస్తున్నట్లు ఆల్రెడీ వారెంట్ ఇష్యూ చేసింది. కాసేపట్లో ఆమెను ఢిల్లీ తీసుకుపోబోతుంది. అయితే దీనిపై బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ లీగల్ టీం కానీ కవిత లీగల్ టీం కానీ చెప్తుంది ఏంటంటే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి, కవితను విచారించొద్దంటూ. అయినా ఈడీ ఎలా వచ్చి విచారించింది, ఎలా అరెస్టు చేస్తుందంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంలో మీరేం చెప్తారు? అంటే సుప్రీంకోర్టు ఆదేశాలు ఏ విధంగా ఉన్నాయన్నది మనకు తెలియాలి. మా దగ్గర ఏమైనా ఆర్డర్ కాపీ ఉందా సుప్రీంకోర్టు ఏం చెప్పిందని? అంటే జేడీ గారు, మనం ఇంతకుముందు చాలా సార్లు మాట్లాడుకున్నాం దీని గురించి. కేవలం సుప్రీంకోర్టులో కవిత ఏంటంటే సుప్రీంకోర్టు వారు ఆ టైంలో సుప్రీంకోర్టు వేసింది ఏంటంటే ఈ 161 సిఆర్పిసి ఏదైతే ఉందో అందులో మహిళలను ఎప్పుడూ కూడా ఇన్వెస్టిగేటింగ్ అధికారుల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్లి ఇన్వెస్టిగేట్ చేయాలన్నది ప్రొసీజర్. అవును. ఇప్పుడు ఏం చేశారంటే అప్పుడు ఈడీ వాళ్ళు కవిత గారిని ఢిల్లీకి పిలవడం జరిగింది. ఆ సందర్భంగా వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఏ విధంగా అయితే సిఆర్పిసి అంటే పోలీసు, సిబిఐ దగ్గరికి మహిళలను ప్రశ్నిస్తున్నప్పుడు మహిళలను పిలవడానికి అవకాశం లేదు, వాళ్ళున్న ప్రదేశానికే వెళ్ళాలి. కానీ అప్పుడు ఈడీ వాళ్ళు ఏమన్నారంటే ఈడీ పిఎంఎల్ఏ యాక్ట్ తర్వాత సిఆర్పిసి రెండు డిఫరెంట్, కాబట్టి ఈడీ ఎవరినైనా పిలవచ్చు అన్నది వారి వాదన. ఈ రెండింటి గురించి క్లారిటీ కోసం సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఐ థింక్ సుప్రీంకోర్టు ఆ మ్యాటర్ ఇంకా ఫైనల్ గా డిసైడ్ చేయలేదు అనుకుంటాను. చేయలేదు, ఆ కేసు వాయిదా పడింది, 19వ తేదీకి వాయిదా పడింది. అందుకని ఒక ఆర్డర్ ఏమీ రాలేదు, అందులో రాలేదు. కాబట్టి ఇప్పుడు ఈడీ తీసుకున్న చర్యలు చట్టబద్ధంగా ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందంటారు? అంటే ఒక కేసులో వ్యక్తిని అరెస్ట్ చేసే అధికారాలు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి ఉంటాయి. అది ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, లోకల్ పోలీస్ కావచ్చు. రేపు వారిని అరెస్ట్ చేసిన తర్వాత వారిని ఢిల్లీలో మెజిస్ట్రేట్ ఎదురుగా ప్రొడ్యూస్ చేయాలి. ఆ సమయంలో అరెస్ట్ చేయడానికి కారణాలేంటి, అరెస్ట్ ఎందువల్ల చేయాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా పోలీసులు సంబంధిత మెజిస్ట్రేట్స్ ముందు ఇవన్నీ కూడా పెట్టాల్సి వస్తుంది. ఆ తర్వాత అవతల సైడ్ అంటే కవిత గారి అడ్వకేట్ కూడా అక్కడ వాదనలు వినిపిస్తారు. అంటే ఈ విధంగా అరెస్ట్ చేయడం ఇందులో కరెక్ట్ కాదని, ఎందుకు కాదు మేము సహకరిస్తున్నాము ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీతో, అయినా కూడా ఈ విధంగా అరెస్ట్ చేయడం సబబు కాదని వారి తరఫున వాదిస్తారు. ఆ తర్వాత ఇరువురి వాదనలు విన్న తర్వాత మెజిస్ట్రేట్ గాని జడ్జి గారు గాని నిర్ణయం తీసుకుంటారు ఈ విషయం. అయితే జేడీ గారు, మీరు సిబిఐలో గతంలో సుదీర్ఘకాలం జేడీగా పనిచేశారు. ఇలాంటి కేసులు మీరు చాలా చూస్తుంటారు. అయితే ఇప్పుడు ఇది ఏంటంటే పొలిటికల్ ఇష్యూగా కూడా మారుతుంది. ఎందుకంటే రేపే ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది. మీరు కూడా ఎన్నికల బిజీలో ఉన్నారు, మీ అభ్యర్థిత్వం కూడా మీరు ప్రకటించారు, ఆల్రెడీ ప్రచారంలో కూడా ఉన్నారు మీరు. అంటే ఈ సందర్భంలో తీసుకోవడాన్ని ఎలా చూడాలి, ఈ సందర్భంలో అరెస్ట్ చేయడాన్ని? రైట్, జేడీ గారి ఫోన్ లైన్ ఏదో అంతరాయం వచ్చినట్టుంది, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం మనం. ఈడీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు, ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు? సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారు మీరు, సుప్రీంకోర్టులో చెప్పారు కవిత పిటిషన్ విచారణ సందర్భంగా కవితను అరెస్టు చేయబోము అని కూడా చెప్పారు. ఇచ్చిన మాటను తప్పుతున్నారు. మీరు కోర్టుల నుంచి ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కొంటారంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి. మాతో జేడీ లక్ష్మీనారాయణ, రిటైర్డ్ జేడీ లక్ష్మీనారాయణ గారు మనకు అందుబాటులో ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు, ఇంతకుముందు మీ ఫోన్ డిస్కనెక్ట్ అయిందండి. అంటే కేటీఆర్ గారు ఇప్పుడు ఒక 2-3 కామెంట్లు చేశారు. ఈవెన్ ఈడీ అధికారుల ముందుకు వెళ్ళి కేటీఆర్ గారు వాళ్ళని నిలదీశారు. ఆ 2-3 అంశాలు మీకు చెప్తాను, ఇందులో సహేతుకత ఉందా లేదా మీరు చెప్పండి. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను నిలదీశారు కేటీఆర్. ఆ విజువల్స్ కూడా మనకు వచ్చాయి. అరెస్ట్ చేయబోము అంటూ సుప్రీంకోర్టుకు మాట ఇచ్చారు, ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా తప్పుతారు అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో ఇచ్చిన మాటను తప్పారు కాబట్టి మీరు ఖచ్చితంగా కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు అని హెచ్చరించారు. దాంతోపాటు అన్నిటికంటే మెయిన్, ఎప్పుడైనా మీకు కూడా బాగా తెలుసు, సిబిఐ కానీ ఈడీ కానీ పోలీసులు కానీ ఫ్రైడే రోజు వచ్చి అరెస్ట్ చేస్తుంటారు. సాటర్డే సండే కోర్టు హాలిడేస్ ఉంటాయి కాబట్టి
అలా కావాలని ఫ్రైడే వచ్చి అరెస్ట్ చేశారు అనేది కూడా కేటీఆర్ అలిగేషన్. సాధారణంగా మహిళలను అరెస్ట్ చేసుకోవడానికి సాధారణంగా సన్ సెట్ నుంచి సన్ రైజ్ వరకు మహిళలను అరెస్ట్ చేయకూడదు. ఓకే. ఒకవేళ సన్ సెట్ అంటే సూర్యాస్తమనం నుంచి సూర్యోదయం వరకు మహిళలను అరెస్ట్ చేయాలంటే మేజిస్ట్రేట్ స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి. ఇది సాధారణంగా సిఆర్పిసిలో ఉన్న ప్రొసీజర్. కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఏమంటారంటే ఈ సిఆర్పిసిలో ఉన్న ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాకు వర్తించవు అన్నది వాళ్ళ వాదన. ఎందుకంటే ఇది స్పెషల్ యాక్ట్ కాబట్టి ఇందులో మాకు ఆ చట్టాలు వర్తింపవు. అందుకనే కవిత గారు అక్కడికి వెళ్ళారు సుప్రీంకోర్టు. ఏ విధంగా పోలీస్ కి సిబిఐకి ఏ విధమైన వర్తిస్తాయో నియమాలు అవి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా వర్తించాలి అని చెప్పి ఆవిడ వెళ్ళారు. కానీ ఆ విషయం మీద ఎటువైన నిర్ణయం తీసుకోలేదు. రెండవది వచ్చేసి ట్రాన్సిట్ వారెంట్ గురించి సాధారణంగా ఏంటంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో 24 గంటల లోపల ఎవరినైనా అరెస్ట్ చేసి వాళ్ళని మెజిస్ట్రేట్ ప్రొడ్యూస్ చేయాలి. దాంట్లో జర్నీ టైం ఎక్స్క్లూడ్ అవుతుంది. ఏదైతే ప్రయాణానికి మనం సమయం వినియోగిస్తాం, సపోజ్ 4 గంటల ప్రయాణం అయితే అది తీసేసి 24 గంటల లోపల మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలన్నది సిఆర్పిసిలో ఉన్న నియమావళి. కాబట్టి ఇప్పుడు సపోజ్ కవిత గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఢిల్లీలో మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయడానికి ఈ ఫ్లైట్ లో తీసుకెళ్తే ఫ్లైట్ టైం, ట్రైన్ తీసుకుంటే ట్రైన్ టైం, ఇవి తీసేసిన తర్వాత 24 గంటల సమయం లోపల ప్రొడ్యూస్ చేయాలి. ఇది మన నియమావళి. అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో ఉన్న అరెస్ట్ చేసిన వ్యక్తిని ఎలా ప్రొడ్యూస్ చేయాలన్న దాని మీద ఉన్న క్లారిటీ. తర్వాత సుప్రీంకోర్టులో ఏ విధంగా వాళ్ళు చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు ఆర్డర్ ఏదైతే ఉందో చూడాలి. అంటే డోంట్ టేక్ ఎనీ కోయర్సివ్ యాక్షన్ అని సుప్రీంకోర్టు స్పెసిఫిక్ గా చెప్పిందా లేదా అన్నది చూడాలి. సుప్రీంకోర్టు చెప్పింది అనేది కేటీఆర్ గారు అంటున్న మాట. అయితే చూద్దాం అది. తర్వాత ఇంకొక కీలకమైన పాయింట్, సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇంట్లోకి రానివ్వట్లేదు తమను. అంటే కేటీఆర్ హరీష్ రావు అక్కడికి వెళ్ళారు, వాళ్ళని ఇంట్లోకి రానివ్వట్లేదు ఈడీ అనేది కూడా అబ్జెక్షనబుల్ పాయింట్. అంటే ఈడీ సోదాలు ముగిసిన తర్వాత కూడా కుటుంబ సభ్యులను అనుమతించాలని ఉందా, అనుమతించకూడదా, అనుమతించవచ్చా? అంటే సోదాలు ముగిసిన తర్వాత ఎవరినైనా అనుమతించడమా? అనుమతించట్లేదు, కుటుంబ సభ్యులమైన మమ్మల్ని అనుమతించట్లేదు అనేది కూడా కేటీఆర్ అలిగేషన్. యాక్చువల్ గా ఏంటంటే ఎవరినైనా అరెస్ట్ చేసిన తర్వాత ఆ అరెస్ట్ ఎందుకు చేశారు, తర్వాత వాళ్లకు సంబంధించిన ఒక వ్యక్తికి ఇన్ఫార్మ్ చేయడం అవసరం. సిఆర్పిసిలో ఎవరినైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఆ వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నాము, తర్వాత ఆ వ్యక్తికి సంబంధించిన ఒక వ్యక్తికి ఈ విషయం ఇన్ఫార్మ్ చేసి అది కూడా కేసు డైరీలో రాయాలి. మేము ఎవరికి ఇన్ఫార్మ్ చేశాము అరెస్ట్ గురించి అని. తర్వాత అరెస్ట్ మెమో తయారు చేసి ఆ సంబంధిత వ్యక్తులకి ఇచ్చి అందులో వాళ్ళ సంతకం కూడా తీసుకోవాలి. ఈ విధంగా మేము అరెస్ట్ చేస్తున్నాం, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వబడింది అన్నది లేటెస్ట్ అరెస్ట్ ప్రొసీజర్ లో ఈ అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ తర్వాత వచ్చిన అనేక డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ ప్రొసీజర్ అంతా కూడా ఫాలో అవ్వాలి. ఇందులో ముఖ్యంగా మీరు అంటున్న విషయం ఏంటంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది అని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలలో ఎటువంటి కోయర్సివ్ యాక్షన్ తీసుకోము అన్నది అది ఇన్ రైటింగ్ లో ఉంటే అది రేపు మెజిస్ట్రేట్ కింద అది ప్రొడ్యూస్ చేస్తే ఈ అరెస్ట్ ఏదైతే ఉంటుందో అది ఇట్ ఇస్ నాట్ ఎ ప్రాపర్ అరెస్ట్ అన్నది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా ఎవరినైనా అరెస్ట్ చేయడం అది ఇటు సంభవం కాదు. జడి గారు, లాస్ట్ ఫైనల్ గా ఒక క్వశ్చన్. రేపు ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది, మీరు కూడా ఆల్రెడీ ఎన్నికల ప్రచారంలోనే ఉన్నారు ఏపీలో కూడా. అయితే ఎన్నికల షెడ్యూల్ వచ్చే ముందు ఇలాంటి అరెస్ట్ చేయడం అనేది రాజకీయ కుట్ర అని, లేకుంటే బీజేపీ ప్రోద్బలంతో జరిగిందని, బీఆర్ఎస్ను భూస్థాపితం చేయడానికి, బీఆర్ఎస్ను ఇబ్బంది పెట్టడానికి చేసిన చర్య అనే ఒక ఆరోపణలు వస్తున్నాయి. దీనికి ఏం చెప్తారు మీరు? అంటే రేపు ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో ఇది రాజకీయ పరంగా తీసుకున్న యాక్షన్ అని చెప్పేసి రేపు కవిత గారి ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో మెజిస్ట్రేట్ ముందు అవి వివరిస్తారు. అంటే ఇది కరెక్ట్ గా షెడ్యూల్ విలుదలైన సమయంలో ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు అన్నది వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ లో పెడతారు. కానీ అరెస్ట్ అన్నదానికి సాధారణంగా ఎన్నికల షెడ్యూల్ అన్నది అది రాజకీయంగా మనం మాట్లాడితే అది అవ్వచ్చు, కానీ ఎక్కడా కూడా ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తున్నప్పుడు కానీ వేరే సమయంలో కానీ అరెస్ట్ చేయకూడదని ఎక్కడా నియమావళి లేదు. కానీ ఏ సమయంలో అరెస్ట్ చేయడం వల్ల అది రాజకీయ ప్రేరేపితం అన్నది ఖచ్చితంగా జనాల్లో డిస్కషన్ వస్తుంది. ఆ తర్వాత రేపు మెజిస్ట్రేట్ ముందు కవిత గారి అడ్వకేట్ ఎవరైతే వాదిస్తారో వారు ఈ విషయాన్ని కూడా బయటికి తీసుకొచ్చి మెజిస్ట్రేట్ ముందు ఈ అరెస్ట్ సక్రమం కాదు, ఇది రాజకీయ ప్రేరేపితం అన్నది కూడా వాళ్ళు వాదించి ఆ ఫర్దర్ రిమాండ్ లేకుండా చూసుకోవడానికి కూడా వాళ్ళు ఈ విధమైన వాదనలు రేపు కోర్టులో వినిపించవచ్చు.
రైట్ జేడీ గారు, ఇప్పటికే ఈ కేసులో అందరూ సౌత్ గ్రూప్ అది ఒకటి ఉంది, ఆ సౌత్ గ్రూప్లో అందరూ అరెస్ట్ అయ్యారు. మనీష్ సిసోడియా దాదాపు 7 ఏడాది కాలంగా జైల్లో ఉన్నారు. కవిత కూడా ఇప్పుడు అరెస్ట్ అయ్యారు. కవిత కోర్టుకు వెళ్ళిన తర్వాత అంటే ఎలా కవితపై ఎలాంటి చర్య, రిమాండ్కి అవకాశం ఏ మేరకు ఉంటుంది, రిమాండ్ విధించకపోయే అవకాశం ఉంటుంది, ఒకవేళ విధిస్తే ఎన్ని రోజులు రిమాండ్ విధించవచ్చు? అంటే సాధారణంగా ఫర్దర్ రిమాండ్ అడుగుతారా లేదా అన్నది సాధారణంగా అడిగేదానికి స్కోప్ ఉంది మనకి. ఎందుకంటే అరెస్ట్ చేసిన తర్వాత అరెస్ట్ జస్టిఫికేషన్ చేయడానికి వాళ్ళు మాకు కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలి కాబట్టే అరెస్ట్ చేశాము అన్న వాదన వినిపిస్తారు. ఆ తర్వాత ఈడీ దగ్గర ఉన్న మెటీరియల్ ఏదైతే ఉందో, తర్వాత వాళ్ళు ఇప్పటి వరకు సేకరించిన సాక్ష్యాధారాలు పరిశీలించి ఆ వ్యక్తిని కస్టోడియల్ ఇంటరాగేషన్ కి ఇవ్వాలా లేదా అన్నది కోర్టు నిర్ణయిస్తుంది. సో ఆ సందర్భంగా రెండు పార్టీలకి, ఉభయ పార్టీలకు కూడా వాళ్ళ వాదనలు వినిపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈడీ తరపున న్యాయవాది, తర్వాత కవిత గారి తరపున న్యాయవాది, వీరిద్దరు కూడా వాళ్ళ వాదనలు వినిపిస్తారు. వాదనలు విన్న తర్వాత ఆ కస్టడీ ఎటువంటిది ఇవ్వాలన్నది మెజిస్ట్రేట్ డిసైడ్ చేస్తారు. ఇన్ కేస్ వాళ్ళు కస్టడీ మెజిస్ట్రేరియల్ అంటే ఈడీ కస్టడీ ఇవ్వకుండా మెజిస్ట్రేరియల్ కస్టడీ ఇస్తే వెంటనే బెయిల్ కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. అంటే జనరల్గా ఈ కేసు సివిఆర్టీని బట్టి ఎలా ఉండే అవకాశం ఉంటుంది? అంటే రిమాండ్కి అవకాశం ఉంటుందా, లేకుంటే బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందా? ఇప్పటివరకు మనం గమనించాం కదా కేసు అంతా. అంటే ఈ కేసులో చూస్తే మీరు ఇంతకు ముందే అన్నారు, మనీష్ సిసోదియా ఆల్మోస్ట్ 1 సంవత్సరం నుంచి ఉన్నారు. మిగతా వాళ్ళు కొంతమంది అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెయిల్ మీద బయటకు వచ్చారు. సో ఇమీడియట్ గా బెయిల్ ఇస్తారా లేదా అన్నది ఒక అంశం. ఐ థింక్ శరత్ చంద్రారెడ్డి ఇటువంటి వాళ్ళు, ఐ థింక్ పిళ్ళయి ఇలాంటి వాళ్ళు ఐ థింక్ బయటికి వచ్చినట్టున్నారు బెయిల్ మీద. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు దాని మీద ఈ వ్యక్తుల మీద ఉన్న సాక్ష్యాధారాల మీద ఆధారపడుతుంది. మెజిస్ట్రేట్ ముందు ఎటువంటి వాదనలు వినిపిస్తామన్న దాని మీద కూడా ఆధారపడుతుంది. రైట్, ఫైనల్గా ఒకటి చెప్పండి. కవితను మొదట్లో మీకు బాగా గుర్తుండి ఉంటుంది, సిబిఐ కవిత నివాసానికి వచ్చి విచారించింది. ఆ సందర్భంగా ఆమెను కేవలం సాక్షిగానే పెట్టారు. ఆ తర్వాత రీసెంట్గా నోటీస్ మాత్రం ఆమెను నిందితురాలిగా పేర్కొంటూ నోటీస్ ఇచ్చారు విచారణకు రమ్మని. అంటే అలా ఏ సందర్భాల్లో అలా మారుతుంది? అంటే సాక్ష్యాలు ఉంటేనే అలా మారింది అని అనుకోవచ్చా మనం? అంటే నేను విన్నది ఏంటంటే సిబిఐ వాళ్ళు కవిత గారి మీద ఛార్జ్ షీట్ వేశారన్నది పేపర్లో వచ్చింది. అవును, అంటే ఛార్జ్ షీట్ వేశారంటే అందులో వారి మీద ఒక నిందితురాలుగా ఆవిడ మీద ఛార్జెస్ అక్కడ సిబిఐ వాళ్ళు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ మీద పెట్టారు. సో అలా పెట్టడం వల్ల మళ్ళీ ఈడీ వాళ్ళు కూడా ఇందులో మనీ లాండరింగ్ జరిగిందా లేదా అన్నది చూస్తారు. అంటే మనీ లాండరింగ్ ఏ విధంగా జరిగింది, ఈ టెయింటెడ్ మనీ అంటే ఏదైతే ఈ క్రైమ్ చేసినందువల్ల వచ్చిన డబ్బును వాళ్ళు ఏ విధంగా వైట్ ట్రాన్సాక్షన్ జరిగింది అని చూపించడానికి ప్రయత్నం చేశారో అదే మనీ లాండరింగ్. కాబట్టి ఈడీ యొక్క పరిమితి మనీ లాండరింగ్ మీద ఉంటుంది. కాబట్టి సిబిఐ ఆల్రెడీ ఛార్జ్ షీట్ ఒకవేళ వేసి ఉంటే ఆ ఆధారంగా మేము మనీ లాండరింగ్ మీద కూడా వేస్తున్నాము, మేము ఇన్వెస్టిగేట్ చేయాలనేది ఆ వాదన కూడా ఈడీ వాళ్ళు వినిపించే అవకాశం. జేడీ గారు, చివరగా ఈ మనీ లాండరింగ్ యాక్ట్లో సాధారణంగా మహిళలు అరెస్ట్ అయిన సంఘటనలు ఉన్నాయా, సందర్భాలు ఉన్నాయా గతంలో? ఈడీ కేసుల్లో మనీ లాండరింగ్ కేసులో ఐ థింక్ ఈ కేరళ కేసు ఒకటి ఉంది. ఐ థింక్ గోల్డ్ కేసులో ఐ థింక్ శివశంకరన్ ఎవరో ఒక ఐఏఎస్ తర్వాత ఇంకొక లేడీ వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈవెన్ ఐ థింక్ నళిని చిదంబరం గారి మ్యాటర్ లో కూడా ఒక చోట అరెస్ట్ చేసినట్టు నేను విన్నాను. ఎక్కడ చిదంబరం గారి కేసులో కూడా ఒక చోట అరెస్ట్ చేసినట్టు ఎక్కడో చదివాను నేను. ఐఎమ్ నాట్ వెరీ క్లియర్. కాబట్టి మహిళలను అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి ఈడీలో. ఐ థింక్ ఈ కేసులో కూడా అరెస్ట్ చేసినట్టున్నారు మన. ఓకే, రైట్, థ్యాంక్ యూ జేడీ గారు.